ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళరా మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము ప్రభు చెప్తున్నాడు, ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతుంది. మన జీవితంలో మనం చాలాసార్లు మరి ఎన్నో వాటి గురించి ఆకలి కలిగి ఉంటాం. అయితే మన దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. యేసు ప్రభు ఒకసారి ఆయన అరణ్య ప్రాంతంలో ఎంతోమంది ప్రజలకి వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి ఆకలేసింది. సో ఎవరి దగ్గర ఏమీ లేవు, శిష్యుల దగ్గర కూడా ఏమీ లేవు. కానీ ప్రభు అడిగారు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? అప్పుడు ఒక చిన్న అబ్బాయి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చాడు. సో ఆ యొక్క 5 రొట్టెలను 2 చేపలని యేసు ప్రభు చేతిలోకి వచ్చినప్పుడు ఆయన పైకి పరలోకం వైపు ఎత్తి ప్రార్థన చేశాడు, తండ్రికి వందనాలు చెల్లించాడు. అప్పుడు ఏం జరిగింది ప్రియులారా? 5 రొట్టెలు 2 చేపలు అక్కడున్న 5,000 మందికి ఆహారంగా మారింది. 5,000 మంది సంతృప్తిగా తినగలిగారు. మరి ఇంకా కూడా 12 గంపలు మిగిలినాయి. సో అందుకే ఆకలిగా ఉన్న వారికి ఆయన తృప్తిపరిచే దేవుడు. సో నీ జీవితంలో నీవు దేని గురించి అయితే ఆకలితో ఉన్నావు, దేని గురించి అయితే దాహంతో ఉన్నావు, ఆయన తప్పకుండా ఆ దాహాన్ని తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, మహాగణుడా, పరిశుద్ధుడా. ఇదిగో ప్రభా, ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి. వారి జీవితంలో ఉన్న ప్రతి ఒక్క ఆకలిని తీర్చండి, అవసరాలను తీర్చండి. అయా, మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.